إياك نستعين اهدنا الصراط المستقيم أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر عز سلطان ربنا وعما على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان وارحموا. इमाम साहब सारे पढ़ने की ज़रूरत न फरमाएं। अगर अल्लाहु अकबर। अल्लाहु अकबर। अल्लाहु अकबर। إياك نعبد وإياك نستعين أنعمت عليهم غير المغضوب عليهم. الحمد لله رب العالمين وعلى آل سيدنا محمد صلاة تنجينا بها من جميع السيئات وترفعنا بها في الحياة وبعد الممات إنك على كل شيء قدير. اغفر لنا وترحمنا لنكونن من يا رحيم يا كريم يا أرحم الراحمين يا ذا الجلال والإكرام والإعطاء. أي خدمات الناس पसंद करता है अर्हमर्राहिमीन हमारी कोताहियों से दरगुजर फरमा, हमारी सय्यात व हसनात से मुबद्दल माफ फरमा। ऐ अल्लाह हमारे वालिदैन के गुनाहों को माफ फरमा। ऐ अल्लाह हमारे बहन भाइयों के गुनाहों को माफ फरमा। ऐ अल्लाह हमारे रिश्तेदारों के गुनाहों को माफ फरमा। मौला करीम हमको सेहत और तंदुरुस्ती दे, आफियत दे और आप अल्लाह से हमारा इस्तिग़ासा है कि अपनी मखलूक ख्वाहों में किया जाए। चलो भाई ऐसा नीचे उतरो, जरा नीचे उतरो, नीचे उतरो, जरा नीचे उतरो भाई, मुसल्ले से थोड़ा नीचे उतर जाओ। चलो भाई जरा नीचे उतरो मुसल्ले से। नीचे की तरफ चलो। नहीं वो अलग है। चलो मुसल्ले से नीचे आ जाओ भाई साथी। चलो नीचे चलो। అందరికీ ఈద్ ముబారక్. కర్నూలులో పాత ఈద్గాలో ఇక్కడ రంజాన్ ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటుంది. అల్లాహ్ కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా పుట్టేలాగా ప్రజలకి ఏమి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నిన్న ఉగాది
ఈరోజు రంజాన్ మన కర్నూలులో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది. ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్లో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లిమ్స్ హిందూస్ బాయ్ బాయ్ లక్క చెప్పుకోనేకి ఇది పెద్ద ఉదాహరణ. హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనేదే కోరుకుంటున్నారు. చెప్పారు కదా వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇఫ్తార్ విందులో స్పెసిఫిక్గా సారు చూసి దానికి ఎవరికి ఏమీ సమస్య లేకుండా చూసుకుంటారని చెప్పి మన చంద్రబాబు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారు. ఎవరికి ఏమీ బాధలు సమస్యలు లేకుండా చూసుకునే గవర్నమెంట్ మంది తెలుగుదేశము ఎన్డీఏ గవర్నమెంట్. భక్తితో అల్లాహ్ని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. మరి ఈరోజు అల్లాహ్ దానిని స్వీకరిస్తారు అని చెప్పి సంతోషంగా ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజు ప్రతి చోట కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ దువా కూడా ప్రపంచ శాంతి కోసము ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది దువాలో కూడా. కానీ ఈరోజు ఎంతో మేము సంతోషంతో జరుపుకునే పండుగ రోజు కూడా భారతదేశంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా మీరు చూడవచ్చు రైట్ సైడ్ బ్లాక్ రిబ్బన్ కట్టుకొని తన నిరసనని తెలపడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బిల్ ఏదైతే తీసుకొని వస్తున్నారో ఆ సవరణని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి బేషరతుగా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే